అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారి జాతకం సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు వీరి పూర్తి జాతకం వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాము. మీనరాశి వారు కళలతో, కరుణతో, సృజనాత్మకతతో నిండిన వారు. మీ మనసు ఒక సముద్రంలా ఉంటుంది. లోతుగా, శాంతిగా, కానీ కొన్నిసార్లు అలలతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఈ సెప్టెంబర్ 1 నుండి 4వ తేదీ వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ప్రత్యేక మలుపు తీసుకురానున్నాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఊహించని శుభాలు, కొన్ని సవాళ్లను తీసుకురానున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీనరాశి వారి ప్రత్యేక స్వభావం: మీరు ఎప్పుడు ఇతరులను సహాయం చేయాలనే మనసుతో ముందుంటారు. మీ కరుణ, మీ సున్నితత్వమైన హృదయం మీకు అందరి హృదయాలకు దగ్గర చేస్తుంది. కానీ కొన్నిసార్లు మీరు ఇతరుల సమస్యలన్నీ మోస్తూ మీ సమస్యలను మర్చిపోతారు. ఈ 4 రోజులు ఆ గుణాన్ని కొంచెం నియంత్రించాలి. ముఖ్యంగా అనవసరమైన విషయాలకు చాలా దూరంగా ఉండాలి. మీ అంతర్వాణిని చెప్పేది వినండి. అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. సెప్టెంబర్ 1వ తారీఖున మీనరాశి వారికి సవాళ్లతో కూడిన రోజు. ఈ రోజు మీకు కొంచెం భారంగా అనిపిస్తుంది. మీరు ఏదైనా పని మొదలు పెడితే ఊహించని అడ్డంకులు రావచ్చు. ఉద్యోగంలో చిన్న చిన్న విషయాలకే ఎక్కువ ఒత్తిడి వస్తుంది. సహోద్యోగులతో చిన్నపాటి వాదనలు రావచ్చు మీకు ఈరోజు. వ్యాపారస్తులకి ఇది కొత్త పెట్టుబడులు పెట్టే రోజు కాదు. సిద్ధంగా ఉండటం, వేచి చూడటం చాలా మంచిది. ప్రేమలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబంలో కూడా ఒక అభిప్రాయం మరొకరికి నచ్చకపోవచ్చు. మృదువైన మాటలతో పరిష్కరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీనరాశి వారికి ఆరోగ్యం పరంగా అలసట, నిద్రలేమి మీకు ఈరోజు బాధించవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం చాలా అవసరం. మీనరాశి వారు ఈరోజు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనిపిస్తే వాయిదా వేయండి. ఆవేశంతో ఏ పని చేయవద్దు. మీనరాశి వారు మీరు ఈరోజు పాలు లేదా పెరుగు చిన్నపిల్లలకు లేదా గేదెలకు దానం చేస్తే మానసిక ప్రశాంతత మీకు ఈరోజు పెరుగుతుంది. సెప్టెంబర్ 2 మీనరాశి వారికి అదృష్టపు తలుపు తట్టే రోజని చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి ఈరోజు మీ అదృష్టం మీ వైపు వస్తుంది. మీరు నిన్నటి ఒత్తిడి నుండి బయటపడి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. ఉన్నత అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు ఇది ఒక కాంట్రాక్టులు కుదుర్చుకునే శుభ దినమని చెప్పుకోవచ్చు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. విద్యార్థులకు కొత్త ఉత్సాహం వస్తుంది. చదువులో పురోగతి కనపడుతుంది. ప్రేమలో భాగస్వామితో మధుర క్షణాలు గడుపుతారు. మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే మీనరాశి వారికి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ శక్తి, ఉత్సాహం మీలో పెరుగుతుంది. పాత అనారోగ్యాల సమస్యలు కూడా మీకు ఈరోజు ఉపశమనం లభిస్తుంది. మీనరాశి వారు ఈరోజు మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. లేకపోతే చిన్న మాట పెద్ద గొడవ అవుతుంది. ముఖ్యంగా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా వహించండి. మీనరాశి వారు ఈరోజు మీరు ఎరుపు బట్టలు లేదా శనగలు దేవాలయంలో దానం చేస్తే ఈరోజు మీకు శుభం కలుగుతుంది. సెప్టెంబర్ 3 మీనరాశి వారికి ఆర్థికంగా లాభపడే రోజని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ఆర్థికంగా లాభం కలిగించే రోజు. ఊహించని విధంగా ధనలాభం రావచ్చు. ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు మీకు ఈరోజు వస్తాయి. మీ ప్రతిభకు తగిన గౌరవం మీకు ఈరోజు లభిస్తుంది. వ్యాపారస్తులకి ఈరోజు పాత బకాయిలు డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులు ఈరోజు ఏ పరీక్ష రాసినా తమ ప్రతిభను రుజువు చేసుకుంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటం వల్ల మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. మీనరాశి వారికి ఆరోగ్యం విషయంలో
తలనొప్పి, కంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. వీలైనంత వరకు స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. అంటే ఫోన్ వాడటం, లేదంటే ల్యాప్టాప్ ఎక్కువగా వాడటం, టీవీ ఎక్కువగా చూడటం తగ్గించుకోవడం చాలా అవసరం. మీనరాశి వారు ఈరోజు మీరు ప్రయాణాలు తప్పనిసరిగా చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. మీనరాశి వారు ఈరోజు పచ్చని పండ్లు లేదా కూరగాయలు అవసరమైన వారికి ఇస్తే మంచి ఫలితం మీకు ఈరోజు వస్తుంది. సెప్టెంబర్ 4 మీనరాశి వారికి అత్యంత శుభప్రదమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో ఇది మీకు అత్యంత శుభప్రదమైన రోజు. మీ కష్టానికి ప్రతిఫలం ఈరోజు మీకు లభించే రోజు అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో మీ కృషి గుర్తింపు ఈరోజు మీకు పొందుతుంది. పై అధికారుల నుంచి మీకు దయ మీపై ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు పెద్ద లాభాలు వచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. మీ వ్యాపారం విస్తరించడానికి ఇది సరైన సమయం. విద్యార్థులకు ఈరోజు బోధనలు, గురువుల ఆశీస్సులు మీకు ఈరోజు పూర్తిగా అందుతాయి. ప్రేమలో మీ ప్రియమైన వారి నుండి ఆనందకరమైన వార్త ఈరోజు మీరు వింటారు. పెళ్లి గురించి చర్చలు మొదలయ్యే అవకాశం మీకు ఈరోజు ఎక్కువగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే మీనరాశి వారికి ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. మీనరాశి వారు అధిక ఉత్సాహంతో ఏ పని చేసినా అతి నమ్మకం చూపవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తెలివైన వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. మీనరాశి వారు మీరు ఈరోజు పసుపు బట్టలు, శనగపప్పు లేదా బంగారు రంగు పూలు దేవాలయంలో ఇస్తే అనుగ్రహం, దయ మీకు ఈరోజు కలుగుతుంది. ఈ 4 రోజుల్లో మీనరాశి వారికి ముఖ్యమైన సూచనలు. మీనరాశి వారు మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో నారాయణ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీ మనసుకు శాంతిని ఇస్తుంది. మీనరాశి వారు మీరు ఈరోజు పచ్చ లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం మీకు శుభప్రదం. ఈ రంగులు మీ అదృష్టాన్ని పెంచుతాయి. తులసి మొక్క, ఇంట్లో తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగిస్తే కుటుంబం శాంతి, సంపద మీకు పెరుగుతాయి. మీనరాశి వారు మంగళవారం, గురువారం రోజుల్లో వీలైనంత వరకు దానం చేస్తే మీ కర్మలలో అడ్డంకులు ఈరోజు మీకు పూర్తిగా తొలగిపోతాయి. సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు మీ జీవితంలో ఎత్తుపల్లాలు ఉన్న చివరికి విజయం మీదే అవుతుంది. మొదటి 2 రోజులు ఒత్తిడి ఉన్న తరువాతి 3 రోజులు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ జాతకం మీకు ఒక దారి చూపిస్తుందని ఆశిస్తున్నాను. జాగ్రత్తలు పాటించండి. అలాగే సూచించిన దానాలు చేయండి. ఈ 4 రోజులు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తాయి. మీనరాశి వారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీనరాశి వారు చాలా సున్నిత మనస్కులు. వారు ఇతరుల బాధలను తమ బాధలుగా తీసుకుంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడి లోనవుతారు. ఇతరులకు సహాయం చేయడం మంచిదే అయినప్పటికీ వారి సమస్యలను మీ మీద వేసుకోకుండా చూసుకోండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం, యోగా లేదా నచ్చిన సంగీతం వినడం వంటివి అలవాటు చేసుకోండి. మీనరాశి వారికి డబ్బు సంపాదించడం కంటే దాన్ని ఖర్చు పెట్టడం మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వారు ఇతరుల కోసం లేదా తమ కలల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవడం చాలా అవసరం. తొందరపడి ఎవరికి అప్పు ఇవ్వడం కానీ లేదా తెలియని వ్యాపారంలో డబ్బు పెట్టడం కానీ మీరు చేయవద్దు. మీనరాశి వారు తరచుగా గందరగోళానికి గురవుతారు. ముఖ్యంగా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు. వారి ఊహాజనిత స్వభావం వల్ల కొన్నిసార్లు వాస్తవ ప్రపంచాన్ని విస్మరిస్తారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే 1-2 సార్లు నిర్ధారించుకోవడం చాలా మంచిది. తొందరపడి ఏ పని చేయవద్దు. మీనరాశి వారు ఎక్కువ కలల ప్రపంచంలో ఉంటారు. ఇది వారి సృజనాత్మకతకు మంచిదే అయినప్పటికీ కొన్నిసార్లు ఇది వాస్తవ ప్రపంచంలో సమస్యలకు దారితీస్తుంది. కలలు కనడం మంచిదే కానీ వాటిని సాధించడానికి ఆచరణాత్మకమైన ప్రణాళికలు వేసుకోవడం చాలా అవసరం. మీనరాశి వారు చాలా దయగలవారు కాబట్టి ఇతరులు వారి దయను ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
మీరు సహాయం చేయాలనుకున్నప్పుడు ఎక్కడ ఆగాలో తెలుసుకోవడం చాలా అవసరం. మీ శక్తికి మించి ఎవరికి సహాయం చేయకుండా మీ సొంత అవసరాలను కూడా పట్టించుకోండి. స్పష్టమైన సరిహద్దులు పెట్టుకోవడం చాలా మంచిది. మీ శక్తిని, సమయాన్ని రక్షించుకోవచ్చు. మీనరాశి వారు శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యాన్ని ఎక్కువ నిర్లక్ష్యం చేస్తారు. ఒత్తిడికి లేదా భావోద్వేగ సమస్యలు తరచుగా వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. తగినంత నిద్రపోవడం మంచిది. మంచి ఆహారం తీసుకోవడం, రోజు కొంత వ్యాయామం చేయడం మానసిక, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీనరాశి వారు తమ సహజ స్వభావంతో పాటుగా జీవితంలో మరింత స్థిరంగా, విజయవంతంగా ఉండగలరు. మీనరాశి వారు ఈ జాతకం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక జాతకాలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీ భవిష్యత్తు శుభప్రదంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం.